వీళ్ళని లాకప్‌లో వేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి అవని వాళ్ళతో అయితే అంటూ ఉంటాడు. అయితే నన్ను అరెస్ట్ చేయండి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. నాన్నేంటి ఎక్కడున్నాడు అనైతే షాక్ అవుతూ ఉంటాడు. అవని వాళ్ళందరూ అయితే రాజేంద్ర ప్రసాద్ కసైతే చూస్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అందరి ముందుకి వస్తూ ఉంటాడు. అయినా నాన్నెందుకు ఎక్కడికి వచ్చాడు అని అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక దయాకర్ వీళ్ళందరూ అయితే రాజేంద్ర ప్రసాద్ కసి చూస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తూ ఉంటాడు. ఇలా వచ్చేసరికి సార్ మీరా అని చెప్పేసి ఎస్ఐ అయితే నమస్కారం చేస్తూ ఉంటాడు. నమస్తే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ మీరు ఎక్కడికి అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా, తను అవని ఆరాధ్యకి కన్న తల్లి, తండ్రిగా ఆరాధ్యకి తండ్రి అనుకునే అక్షయ్ ఎంత హక్కుగా ఫీల్ అవుతున్నాడో అవనికి కూడా అంతే హక్కు ఉంది అని చెప్పేసి అనేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేది అంటూ ఉంటాడు. ఏ తల్లి కన్న బిడ్డని కిడ్నాప్ చేయదు, అది కిడ్నాప్ కేసే అవ్వదు. అసలు కన్న తల్లి కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవడం అది ఇదేం కాదు. అసలు పిల్లలు కన్న తల్లి దగ్గరే ఉండాలనే రూల్ ఉంది కదా, ఆ విషయంకి వస్తే అది కిడ్నాప్ ఎలా అవుతుంది అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అలా చూస్తూ ఉండిపోతాడు పోలీసుల వైపు. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్యకి వీడు తండ్రి అవుతాడు కాబట్టి వాడి భార్య పైన కిడ్నాప్ కేసు వేసి అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. అదే ఆరాధ్యకి తండ్రి అనుకునే వీడు ఎలా హక్కుగా ఫీల్ అవుతున్నాడో అదే హక్కు అవనికి కూడా తన ఆరాధ్యకి తల్లి అనే హక్కు ఉంది. కాబట్టి వీడెంత హక్కుగా ఫీల్ అవుతున్నాడో అవనికి కూడా అంతే హక్కుగా ఆరాధ్యపై తన హక్కు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి పోలీస్ అయితే అక్షయ్ కేసి అలా చూస్తూ ఉంటాడు. వీడు చెప్తే మీరు వచ్చేసారు కానీ వీడు మిమ్మల్ని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. వీడు కిడ్నాప్ కేసు వాళ్ళ భార్య పైన పెట్టాడు. అది కూడా వాళ్ళ కన్న తల్లి కూతుర్ని కిడ్నాప్ చేసిందని చెప్పడానికి వీడికి నీచంగా అనిపించలేదు అని అనేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా మీకు అరెస్ట్ చేయాలి అనిపిస్తే కిడ్నాప్ కేసు మీద అది అవనిని కాదు నన్ను అరెస్ట్ చేయండి అనేది అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఎందుకంటే ఆరాధ్యని తీసుకొచ్చింది అవని కాదు, నేను స్కూల్కి వెళ్ళి ఆరాధ్యని ఇక్కడికి తీసుకొచ్చాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని అనేసరికి ఒక్కసారిగా అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఆరాధ్యని తీసుకొచ్చింది నాన్ననా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక షాక్ అలా ఉండిపోతాడు అక్షయ్.